పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన అనంతరం టీఆర్ఎస్ సర్కార్ అక్రమాలపై విరసం ఉమ్మడి జిల్లా విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు బాలసాని రాజయ్యతో కలిసి పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి మాట్లాడుతూ జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కేసీఆర్ ఉద్యమ సందర్భంగా యావత్ తెలంగాణ సమాజ ఆకాంక్షలను గత 10 ఏళ్లలో వదిలిపెట్టి నియంతృత్వం నిర్బంధన విధానాలతో పాలన సాగిస్తూ గౌరవెల్లి ప్రాజెక్ట్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూమి సేకరణలో రైతులపై తీవ్ర నిర్బంధం, బలవంతపు అమలు చేయించి భూసేకరణ చేసి అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టితే అది నాణ్యత లోపించి 100 సంవత్సరాల పైనే ఉండే ప్రాజెక్టు కాళేశ్వరం పిల్లర్లు కుంగడం, పగుళ్లు, కరకట్టలు పగిలిపోవడం, పంప్ హౌస్లు మునిగిపోయాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో అవినీతి, గ్రూప్ పేపర్లు లీక్లు, నిరుద్యోగులను మోసం చేయడం, 2022లో సింగరేణి బొగ్గు గనుల్లోని 36,000 కాంట్రాక్ట్ కార్మికులు బీసీసీఐ హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని 18 రోజులు సమ్మె చేస్తే కేసీఆర్ క్రూరంగా పోలీసులతో అణిచివేశాడు. బీజేపీ కేంద్ర, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల దశాబ్ద పాలనలో 1975 నాటి ఎమర్జెన్సీని మించిన అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తూ ప్రజాస్వామిక విలువలను కాలరాస్తూ ప్రజలను మరియు ప్రజలకు అండగా ఉన్న ప్రశ్నించే గొంతుకలైనటువంటి మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, రచయితలు, ప్రజాస్వామ్యవాదులపై అక్రమ ఉపా కేసును ప్రయోగిస్తూ జైల్లో నిర్బంధిస్తున్నారు. తెలంగాణతో పాటు దేశంలో ఎన్ఐఏ దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తూ దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ లాంటి సంస్థలకు కేంద్రంలో రాయితీలు ఇవ్వడం రక్షణ దేశ ఆర్థిక విధానం దివాలా తీసే విధంగా కారణమయ్యాయన్నారు. ఇకపోతే ఇక్కడి విషయానికి వస్తే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా భూ కబ్జాలు చేస్తూ గ్రామాల చెరువులలోని నల్లరేగడి మట్టిని అక్రమంగా తరలించినాడు. మానేరు ఇసుక రవాణా మాఫియా, అలాగే మానేరులో నాసిరకం చెక్ డ్యాంలు తన బినామీ పేర్లతో నిర్మాణం చేయించాడు. కునారంకు చెందిన 600 ఎకరాల ప్రభుత్వ భూములను భూమి లేని నిరుపేదలు తమకు పంచాలని 5 సంవత్సరాలుగా భూ పోరాటం చేస్తే వారికి 3 రోజుల్లో ఇస్తానని నేటి వరకు పట్టాలు రాకుండా అడ్డుకొని పోరాటం చేసిన ప్రజలపై పోలీసులచే కేసు పెట్టించినాడు. 2018 ఎలక్షన్ల సందర్భంగా కునారం భూములకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పటికి 5 సంవత్సరాలు అయినప్పటికీ పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు. పెద్దపల్లి ఇటుక పట్టికలలో వలస మహిళా కార్మికులపై ఇటుక పట్టి యాజమానాలు, వారి సిబ్బంది చేసిన మానభంగాలు, హత్యలపై మనోహర్ రెడ్డి యాజమానులకు అండగా ఉండి పోలీసు కేసులు కాకుండా యాజమానులకు రక్షణగా ఉన్నాడు. వలస కార్మికులకు అందాల్సిన కనీస వేతనాలు అందకుండా యాజమాన్యాలు చేస్తున్న వెట్టి చాకిరీ యాజమాన్యాలు చేయడానికి పూర్తిగా సహకరించాడు. పెద్దపల్లి జిల్లాలో చెరువు శిఖం భూములను, ఇతర దేవాదాయ భూములను కబ్జా చేసినవాడు. ధరణి ద్వారా రంగాపూర్ భూములను అక్రమంగా పట్టాలు పొందినవాడు. పెద్దపల్లిలో జరిగే అన్ని కాంట్రాక్ట్ పనులు అన్ని తానే బినామీల పేర్లతో చేస్తూ కోట్లు గడిస్తున్నాడు. జిల్లాలో జరుగుతున్న మాఫియాలకు, ఇసుక, ఇటుక, రియల్ ఎస్టేట్ దందాలకు పూర్తి మద్దతిస్తూ మనోహర్ రెడ్డి ప్రధాన భూమికగా ఉంటూ ప్రజా సంఘాల మీటింగులకు కనీసం హాల్ మీటింగులు కూడా జరగకుండా అనుమతి ఇవ్వకుండా సభలను పోలీసులతో అడ్డుకున్నాడు. ఒక రకంగా ఎమర్జెన్సీని మించిన నిర్బంధ స్థితిని పెద్దపల్లి జిల్లాలో నేల్కొల్పడానికి దాసరి మనోహర్ రెడ్డినే ప్రధాన భూమికగా వహించినాడు. కరీంనగర్ బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా అక్రమంగా భూ కబ్జాలు, సెటిల్మెంట్స్ చేయడం, మెడికల్ మాఫియాకు అండగా ఉండడం వల్ల కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వల్ల ప్రజలు నాసిరకం వైద్యంతో ప్రాణాలు కోల్పోయి తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. పట్టణం నడిబొడ్డులో ఉన్న కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ను సరిగ్గా నడపక అక్కడ ఉన్న ఎంఆర్ఐ స్కానింగ్, మిగతా మిషన్లు పనిచేయకుండా ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పోతున్నారు. దీంతో మెడికల్ మాఫియా రెచ్చిపోయి డాక్టర్లను లోబర్చుకుని నాన్ మెడికల్ మేనేజ్మెంట్ గా ఉన్న వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఇది చాలదన్నట్టు అభివృద్ధి ముసుగులో భూములను ఆక్రమించి వాటికి ధర రావడానికి తీగల బ్రిడ్జి తెరలేపాడు. ఆ బ్రిడ్జి ఇప్పటికే నిర్మాణ లోపం, అవినీతితో పగుళ్లు వచ్చింది. గంగుల అనుచరులు చీటి రామారావులు కలిసి కరీంనగర్ లో ఉన్న దాదాపు ప్రతి డివిజన్ లో భూతగాథలు సృష్టిస్తూ పోలీసుల అండతో రాజ్యమేలుతున్నారు. సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయిన రాజ్రెడ్డి ఇంటి స్థలాన్ని కబ్జా చేస్తే హైకోర్టు వరకు పోయి పోరాటం చేసినా కూడా న్యాయం జరగలేదు. గంగుల కమలాకర్ అనుచరుల వేధింపుల వలనే నిన్ననే 24 నవంబర్ 2023 కరీంనగర్ హైకోర్టులో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
సిరిసిల్లాలో కేటీఆర్ మేనమామ చీటి నరసింగరావు మాఫియాగా అవతరించి వందలాది ఎకరాల భూములు ఆక్రమించితే నిరసన తెలిపిన ప్రజలను పోలీసుల ద్వారా పీడీ యాక్ట్లు నమోదు చేసి అక్రమ కేసులతో అణిచివేశారు. మహిళలు హాస్టల్ బాలికలపై అత్యాచారం చేస్తే నిరసన తెలిపిన ప్రజా సంఘాలను పోలీస్ కేసులతో అణిచివేశారు. తెలంగాణలో లాకప్ హత్యలు పెరిగిపోయి సిరిసిల్ల వేమ్లవాడతో పాటు తెలంగాణలో కనీస నిరసన చేసిన యువకులు తెలంగాణ ఉద్యమకారులపై పీడీ యాక్ట్లు నమోదు చేశారు. హైదరాబాద్ లో ధర్నా చెక్ ను ఎత్తివేశారు. హైకోర్టులో ప్రశ్నిస్తే తిరిగి ధర్నా చెక్ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన 16 ప్రజా సంఘాలపై నిషేధం విధించారు. ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి మేధావులను కూడా బలవంతంగా హౌస్ అరెస్ట్ చేయడం, భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేయడం, మొత్తంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ కవితలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మధ్యయుగాల భూస్వామ్య ఫ్యూడల్ సంస్కృతిని కేసీఆర్ ఈ దశాబ్ద కాలంలో అమలులోకి తెచ్చినాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ మితిమీరిన అధికార దుర్వినియోగం వలన దాదాపు 119 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టణ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు బీఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా, భూ కబ్జాలు, పోలీస్ కేసులతో తీవ్రంగా ఆర్థిక దోపిడీతో పాటు ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేశారు. వీటన్నిటినీ సమీక్షించుకొని కేసీఆర్ ప్రభుత్వంపై ఈ 30 నవంబర్ 2023 ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ప్రజా సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరసం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బాలసాని రాజయ్య, తెలంగాణ పౌర హక్కుల సంఘం సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, జిల్లా సంఘం అధ్యక్షులు శ్రీపతి రాజ్ గోపాల్, ఇంకా నారా వినోద్ ఉపాధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం బొట్టుపల్లి రవి సహాయ కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం మార్వాడి సుదర్శన్ ప్రధాన కార్యదర్శి, దళిత లిబరేషన్ ఫ్రంట్ తెలంగాణ గాండ్ల మల్లేశం కో కన్వీనర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ సభ్యులు పాల్గొన్నారు. 10 ఏళ్ల కాలంలో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. పెద్దపల్లి చుట్టుపక్కల పేద రైతులు, ప్రజలు, భూమి లేని కూలీలు 2018 నుంచి వెళ్ళి కూనారం 600 పైచీలకు ఆ ప్రభుత్వ భూమిని పట్టాలి అని ప్రజాస్వామికంగా పోరాటం చేస్తే 2018 ఎలక్షన్ల సందర్భంగా మీకు ఎలక్షన్లు అయిన వెంటనే పట్టాలు ఇప్పిస్తానని చెప్పి ఆ పోరాటాన్ని పోలీస్ కేసులతో అణిచివేసిండు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూనారం రైతులకు, ఆ కూలీలకు ఆ పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. అట్లాగే పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లోని నల్లరేగడి మట్టిలను ఇటుక బట్టీలకు తరలించడం, ఇసుకను ఇటుక బట్టీలలో వలస కార్మికులుగా పనిచేస్తున్న వలస కార్మికులపైన, మహిళలపైన అత్యాచారాలు, వారిని కనీస వేతనాలు ఇవ్వకుండా వేధించి వాళ్ళ సొంత స్థలాన్ని పోకుండా యజమానులు ఇటుకబట్టి యజమానులు హత్యలు, అత్యాచారాలు చేస్తే వాటన్నిటికీ పోలీసులను ప్రయోగించి దాసరి మనోహర్ రెడ్డి అండగా ఉండి ఇక్కడ పెద్దపల్లి ప్రాంతంలో ఒక మాఫియాగా ఉండి భూ కబ్జాలు చేస్తూ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లతోటి ఇక్కడ ఏ కాంట్రాక్టు ప్రభుత్వ పరంగా వచ్చినా ఏ కాంట్రాక్టు కూడా బినామీగా తానే నిలబడి ఆ కాంట్రాక్టులన్నీ చేజిక్కుని కోట్లు సంపాదిస్తున్నాడు. మొత్తంగా పెద్దపల్లి ప్రాంతంలో ఓ మాఫియాగా అండదండగా ఉన్న దాసరి మనోహర్ రెడ్డితో పాటు ఈ జిల్లాలోని రామగుండం ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణానికి కారణమైన కోరికంటి చంద్రతో పాటు మొత్తం ఈ జిల్లాతో పాటు అక్కడ మంతని నియోజకవర్గానికి 2014లో ఎమ్మెల్యే అయిన పుట్టమధు తను కూడా అక్కడ భూ కబ్జాలు, సెటిల్మెంట్లతో పాటు మంత్రి మధుకర్ హత్యకు, ఏదైతే పరువు హత్యకు కారణమైందో జంట న్యాయవాదులైన వామన్ రావు, నాగమణిలను కూడా 2021 ఫిబ్రవరిలో పట్టపగలు కల్వచెరు రోడ్డు పైన హత్యకు ప్రధాన కారకుడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్యలు, ఈ సంఘటనలు ఇవన్నీ కూడా తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినటువంటి అందులోని భాగమైనటువంటి పెద్దపల్లి, మంతపల్లితో పాటు రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఈ మొత్తంగా ఈ నవంబర్ 30లో జరిగే ఎన్నికల సందర్భంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక హత్యల పరంపర, మాఫియాలకు అండగా ఉన్న ఈ ప్రభుత్వ విధానాలను సమీక్షించుకొని ఎన్నికల సందర్భంగా తమ ఓటును వినియోగించుకోవాలని పౌర హక్కుల సంఘంగా, ప్రజా సంఘాలుగా ఇక్కడ పెద్దపల్లిలో తెలియజేస్తున్నాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.